అమెరికాను తుపాన్లు వణికిస్తున్నాయి. ఐడా టైఫూన్ గండం గడవక ముందే అగ్రరాజ్యానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. లారీ హరికేన్ బలపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఐడా కారణంగా మరణించిన వారి సంఖ్య 63కు చేరింది. ఇప్పటికే న్యూయార్క్ నగరం నిండా నీట మునిగింది. ఐడా తుఫాన్ దాటికి అమెరికా అస్తవ్యస్తంగా మారింది. జలగండంలో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగరాలకు నగరాలు నీట మునిగాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వర్షపు నీటిలో కొట్టుకొస్తున్న భారీ వాహనాలు కలవరపెడుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నిండా నీట మునిగింది. 5 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో అక్కడ 9 అంగుళాల వర్షపాతం నమోదైంది. అంటే 35 బిలియన్ గేలన్ల నీరు ఆకాశం నుంచి దిమ్మరించినట్టు అయ్యింది. ఇంకా చెప్పాలంటే 50,000 ఒలింపిక్ పూల్స్ లోని నీటిని ఒక్కసారిగా న్యూయార్క్ నగరంపై కుమ్మరించినట్టు ఉంది. ఇంతటి ఉపద్రవాన్ని న్యూయార్క్ వాసులు చూడడం ఇదే తొలిసారి. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. న్యూయార్క్, న్యూజెర్సీల్లో తెలుగు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా న్యూజెర్సీలోని గ్లోసెస్టర్, సోమర్సెట్ వంటి కౌంటీల్లోని తెలుగువారి ఇళ్లు బేస్మెంట్లోకి నీళ్లు వచ్చేశాయి. టోర్నడో ప్రభావంతో పైకప్పులు దెబ్బతిన్నాయి. దాంతో వర్షం నీళ్లు ఇళ్లలోకి భారీగా చేరడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి వర్షాకాలం మొదలైంది. అయితే ఆరంభంలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం, టోర్నడోలు రావడం అరుదు. దాంతో ఈశాన్య రాష్ట్రాల వారు హడలిపోతున్నారు. న్యూయార్క్ లోనూ రోడ్లన్నీ మూసివేశారు. సబ్వేల్లో ఇప్పటికీ నీరుంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఐడా హరికేన్ దెబ్బకు అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు భయంతో వణుకుతున్నాయి. ఐడా బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోకముందే పెను తుఫాను న్యూయార్క్, న్యూజెర్సీలపై పడగ విప్పింది. భారీ వరదల్లో చిక్కుకున్న న్యూయార్క్, దాని పరిసరాల్లో ఒక్క రోజులోనే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ నగరంలో 11 మంది, న్యూజెర్సీ రాష్ట్రంలో 23 మంది చనిపోయారు. కింది అంతస్తుల్లో నివసిస్తున్న వారు వరదలకు పలువురు కొట్టుకుపోయారు. న్యూయార్క్ లో ఆకస్మిక వరదల అత్యయిక స్థితిని అమెరికా ప్రకటించింది. సబ్వే స్టేషన్లు, ట్రాక్లపై వరద నీరు భారీగా చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జాతీయ వాతావరణ సేవల కార్యాలయం తెలిపింది. న్యూజెర్సీలోని కర్నీలో యుఎస్ పోస్టల్ సర్వీస్ భవన కప్పు కూలింది. న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. న్యూజెర్సీలోని 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యయిక స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలని ప్రభుత్వం పేర్కొంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ భారీ వరదలు సంభవించాయి. తుపాను కారణంగా లూసియానా రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. అక్కడ అనేక కార్లు కొట్టుకుపోయాయి. కార్యాలయాలు, ఇళ్లలోకి భారీగా బురద, వరద నీళ్లు చేరాయి. తనకు 50 ఏళ్లని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇంతటి భారీ వర్షం చూడలేదని మన్హటన్లో పలువురు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షంతో లాగౌర్జియా, జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయాలను మూసివేసి వందలాది విమానాలను రద్దు చేశారు.
ఆకస్మిక వరదలకు తీవ్రంగా ప్రభావితమైన లూసియానాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. పెన్సిల్వేనియాలోని జాన్స్ టౌన్లో ఓ జలాశయంలోకి ప్రమాదకర స్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీలోనూ విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడో రేపో అది ఐడా స్థాయిలో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తరచూ తుఫాన్లు బారిన పడుతున్న అమెరికాపై ఐడా తరువాత ల్యారీ తుఫాన్ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది.